నిజామాబాద్ జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఇళ్లను పంపిణీ చేయకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని అన్నారు నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి. ఇక జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయం పక్కన ఉన్న డబుల్ బెడ్రూమ్లను పరిశీలించారు. ప్రజల హక్కుల్ని కాలరాసే విధంగా కట్టిన డబుల్ బెడ్రూమ్లో మెరుగుకు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకి పరిపాటికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం వెంటనే కట్టిన డబుల్ బెడ్రూమ్లను పంపిణీ ప్రారంభించాలని అన్నారు. ఇక స్వాతంత్ర దినోత్సవమైన 2025 ఆగస్టు 17న బీజేపీ ఆధ్వర్యంలో పేదల కోసం తాళాలు పంపిణీ చేసి గృహప్రవేశాలు చేస్తామని హెచ్చరించారు. 20 హామీలతోని ఈగో కాంగ్రెస్ వచ్చే ఇందిరమ్మ తెచ్చే ఇందిరమ్మ ఇంత వచ్చింది అని చెప్పి కథలు చెప్పి రేవంత్ రెడ్డి ఆయన చేసే ఇయ్యల్ల ఈ ఇందూరు పట్టణ కార్పొరేషన్ పరిధిలో అటు నాగారం కానీ ఇటు ఖానాపూర్ శివారు కానీ కలెక్టరేట్ ఎన్నుకుందాం. 100 ఇళ్ళు కట్టి ఉన్నాయి, చెట్లు మొరిసినాయి, పాములు తిరుగుతున్నాయి. ఒక్కొక్క దగ్గర అయితే ఉన్న గ్రిల్లన్నీ ఎత్తుకపోయారు, దర్వాజాలు లేవు, ఏమి లేవు. ఎందుకు ఈ ఆలస్యం? ఎవరి కోసం? ఇక ఇదే ఖానాపూర్లో కాలూరులో ఈ పక్క పొంటి గీడికి కిలోమీటర్ లేదు. గత వర్షాకాలంలో నేను పోయి చూసిన ప్రాంతం. గుడిసెల్లో తాటిపత్రులు కప్పుకొని ఇక్కడ బోర్గంలో చెప్తా నేను, ఇప్పుడు మీరు అందరు కూడా పోతే చూస్తారు. ఆడ చింత చెట్ల కింద తాటిపత్రులు లేకుండా కూడా వర్షం పడితే వాళ్ళ ఇంటి కింద గూళ్ళ సందుల కింద నిలబడి మనుషులు ఇయ్యాల కూడా